కానీ గురువుగారు తెలంగాణలోకి వస్తే కూడా లా- ఆ, రీసెంట్గానే కేటీఆర్ గారు కూడా జై శ్రీరామ్ అనే అబ్బో నినాదం. చాలా భలే గుర్తు చేశారమ్మా. ఉమ్, భలే మంచి పాయింటే. ఉమ్, ఆయన జై శ్రీరామ అనేది తిండి పెట్టదు అని నోటికొచ్చినట్టు అనేశాడు. ఇప్పుడు అతను పేరు రాముడి పేరే కానీ అతనికి ఏమీ తెలియలేదు ఆ విషయం. రాముణ్ణి అవమానించాడు అనేటువంటి ఒక వ్యక్తి, అతని పేరు మునావర్ ఫారూక్ అని ఎవరో, అతను చాలా నీచంగా హేయంగా మాట్లాడాడు. ఓకే. అతను ఇక్కడ ఏదో షో చేయడానికి వస్తే కొందరు మన వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్ట్ చేస్తే యూ షుడ్ సీ షో యాజ్ షో అని ఇతను షో చేశాడు. మరి ఎవరైనా వాళ్ళ మత గ్రంథాన్నో లేకపోతే వాళ్ళ దేవుణ్ణో వాళ్ళ గురువునో అలా కామెడీ చేస్తే ఈ డైలాగ్ వేస్తాడంటారా? అంటే మనకి ఇప్పుడు ఇతను ఎలా అనేసాడు, జై శ్రీరామ్ అంటే అన్నం దొరకదని. పోనీ అల్లాహ్ అక్బర్ అంటే అన్నం దొరకదు, లేదా ప్రైద్దలో అంటే అన్నం దొరకదు అయ్యా అని హోల్సేల్గా అనగలడా? పోనీ వీళ్ళ లక్ష్యం ఏమిటి? వీళ్ళ లక్ష్యం ఏమిటి? ధర్మాన్ని నాశనం చేయడం. ఇప్పుడు జై శ్రీరామ్ అని ప్రపంచంలో జై శ్రీరామ్ అనే పదంతో కొత్త దేశాలు ఏం పుట్టలే. జై శ్రీరామ్ అని అనడం ద్వారా ఎవరైనా అన్నాన్ని పొందేరు తప్ప నష్టాన్ని పొందలేదే. జై శ్రీరామ్ నినాదంతో దేశాలు ఏం విడిపోలేదే. కానీ ఏ నినాదంతో కొత్త దేశాలు పుట్టినాయో మనకు తెలుసు, ఏ నినాదంతో పాత బస్తీలు పుట్టినాయో మనకు తెలుసు. మొన్న ఏదో వేరే ఛానల్లో ఇంటర్వ్యూలో మీరు పరమత దేశాన్ని కలిగి ఉన్నారని అనుకోవచ్చా అని ఏదో కొంచెం అతి తెలివిగా అడిగాడు ఒక అతను. అడిగితే నేను చెప్పాను, నాకు అలాంటిది ఏం లేదు నాన్న, ఏది అధర్మమో దాన్ని వ్యతిరేకిస్తున్నాను నేనంతే. నాకైతే అన్ని ప్రాంతాలు అందరూ సమానం, అందరూ మనవాళ్ళే, అందరూ సమానమని నువ్వు అంటున్నావు కాబట్టి మనం పాత బస్తీలో పొద్దున్నే 5ంటికి భజనకి వెళ్దాం, నాగ సంకీర్తన కన్నా అంటే వాళ్ళు అన్నాడు. మరి నువ్వే చెప్పావు రోజుకి 5 సార్లు మేము వింటున్నాంగా, మాకు సంబంధం లేకపోయినా మేము వింటున్నాంగా, మరి ఒకసారి భజన వాళ్ళు కూడా వినొచ్చుగా అంటే అతని దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి మార్పు ఎక్కడ రావాలంటే ఈ సెక్యులర్ మైండ్స్లోంచి రావాలి. ఇతను జై శ్రీరామ్ నినాదం టాపిక్ అతనికి ఏం సంబంధం అండి? ఆ టాపిక్ తెచ్చి అతను 10 ఏళ్ళు వాళ్ళు అధికారం ఉంది, ఎప్పుడైనా ఆ రాముడి పేరు పెట్టుకుని రాముడి వారి దగ్గరికి వెళ్ళారా? భద్రాచలం 100 కోట్లు కేటాయించారు. అదే కేటీఆర్ గారు మేము కూడా యాదాద్రి కట్టించాము. మేం కట్టించడం ఏంటి? అలాంటి వాగుడు ఆగకూడదు. ఇప్పుడు ఈ చైరు ఎప్పటిదాకా నాది చెప్పమ్మా? ఈ చైర్ మీద నాకు ఎప్పటిదాకా అధికారం ఉంది? మీతో ఇంటర్వ్యూ చేసే వరకు, మీరు నాతో మాట్లాడి నేను మీకు సమాధానం చెప్పే వరకు ఈ చైర్కి నాకు సంబంధం. అలాగే సీఎం అయినా పిఎం అయినా ఇది ఒక బాధ్యత. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో డబ్బులు అయితే కాదు కదా, హిందువులు హుండీలో వేసిన డబ్బులతో కట్టాడు. మీకు సీఏ అంటారు తెలుసుగా, తెలుసు, చార్టెడ్ అకౌంట్ పెట్టుకుంటారు కదా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు. ఎందుకు పెట్టుకుంటారు? ఆ లెక్కలు అవి చూడడం పెద్ద పని కాబట్టి, బాబు నువ్వు చూడు సంవత్సరానికి ఎంత డబ్బులు ఇస్తారు షాపులో వాళ్ళు, అంతే కదా, అంతేనా? అవును. సేమ్ సీఏ ఎలాగో సీఎం కూడా, సీఏ ఎలాగో పిఎం కూడా. ఇంకా బాగా చెప్పాలంటే పెద్ద పాలేరు, గ్రామానికి పాలేరు సర్పంచి, నియోజకవర్గానికి పాలేరు ఎమ్మెల్యే, రాష్ట్రానికి పాలేరు సీఎం, దేశానికి పాలేరు పిఎం. పోనీ వాళ్ళ భాషలోనే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. మేము కట్టించామనే పదం అసలు ఎక్కడైనా అప్లికబుల్ అవుతుందా?
మా హయాంలో జరిగిన మంచి పని అంతవరకే. మేము కట్టించామనే పదం వాడకూడదు, ఎవరు వాడకూడదు, ఎవరు వాడకూడదు. అయోధ్య రామ మందిరం అయినా సరే, ఇక్కడ యాదాద్రి అయినా, అది మా హయాంలో జరిగింది, మంచిదే. అది మా డబ్బులు అన్నట్టు మాట్లాడకూడదుగా. అది ఎవరు కదా, ప్రజలదే, హిందువులది. అది కాక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏంటిది, యాదాద్రి గుడి 1200 కోట్లు పెట్టాం. అది 1200 కోట్లు ఎక్కడ ఒకసారి అడగండి. 10 ఏళ్లలో హాజ్ యాత్రకి ఎంత ఖర్చు పెట్టారు ఒకసారి అడగండి. రంజాన్కి ఎంత ఖర్చు పెట్టారు, తోఫా అంటారు తెలుసా. మసీద్ నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారు, ఆ డబ్బులు ఎక్కడవే. యాదాద్రి డబ్బులు ఎక్కడే. పోనీ 5 ఏళ్ళు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు అంతకుముందు, ఆయన పేరు ఏదో ఉంది, మహమ్మద్ అలీ ఎవరో. శాల్యూట్ చేశారమ్మా ఎప్పుడైనా జెండా వందనంలో? నాకు తెలియక అడుగుతున్నా. జెండా వందనం, శాల్యూటు, వందే మాత్రం, జనగణమన అవి ఉన్నాయా, చేశారా అని అడుగుతున్నా. గుళ్ళో డబ్బులు ఆయనే చెప్పాడు, ఏమని, 1200 కోట్లు పెట్టాము, రోజు ₹1 కోటి వస్తుంది, ఇది మా విజన్ అన్నాడు. అంటే గుళ్ళ మీద డబ్బులు తేగలం మేము. మరి మసీద్ నుంచి ఎంత వస్తుందంట? 10 ఏళ్ళలో ఎంత వచ్చి, పోనీ వారినే చెప్పండి ఎప్పుడు నా, పోనీ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళల్లోంచి, దేవాలయాల నుంచి ఎంత, మసీద్ నుంచి ఎంత, చర్చిల నుంచి ఎంత, చెప్పండి. హరీష్ రావు చెప్పాడు, మేము 436 చర్చిలకి ఇన్ని డబ్బులు ఇచ్చాను, ఇన్ని కోట్లు అని చెప్పాడు. ఎక్కడ ఎక్కువ అడగండి, ట్యాక్సుల డబ్బులేగా, అవునా? చర్చని చేద్దారు అలాగా. మసీదు రిపేర్కి ఎక్కడో వనపర్తి దగ్గర ఎక్కడో 80 లక్షలు ఎంతో ఇచ్చారు ఒక 2 ఏళ్ల క్రితం. ఇప్పుడు అది రిపేర్ చేస్తుంటే అక్కడ శివలింగాలు అవి బయటపడ్డాయి. ఎందుకని? అది గుడి కాబట్టి. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో సాక్షాత్తు మీ పేరు గురించి ప్రస్తావించి మాజీ ఇస్కాన్ సభ్యులు రాధా మనోహర్ దాస్ మత పిచ్చి, మత ప్రచారం ఎక్కువైపోయి మానసిక స్థితి కూడా సరిగ్గా లేకుండా ప్రవర్తిస్తున్న. మరి ఏం చేయాలి? తిరుమలలో గోవింద్ అనకుండా వీడిలాగా టీషర్ట్ వేసి తిరగాల? చెప్పమ్మా. కాదు గురుగారు, అసలు అఫీషియల్ వెబ్సైట్లో అమ్మ అక్కడ ఉన్నదే అన్అఫీషియల్ ఫెలోస్. ఓకే, వాళ్ళని చెప్పమని. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగి 6 ఏళ్ళు కాదమ్మా, 6 ఏళ్ళు ఇప్పుడు నువ్వు ప్రశ్నించకుండా ఉండు, నువ్వు మంచోడివి. నువ్వు క్వశ్చన్ చేస్తే నువ్వు దుర్మార్గుడివి. వాడికి ఆన్సర్ చెప్పండి. వాడు నా మీద పోస్ట్ పెట్టి, నా మీద కామెంట్ పెట్టి, నా మీద స్టేటస్ పెట్టో, లేకపోతే నా మీద ఒక ప్రెస్ నోట్ పెట్టో వాగడం కాదు కదా. నా మాట అబద్ధమని చెప్పండి చూద్దాను. తిరుమలలో రైస్ బాగోలేదు, ఇది అబద్ధమని చెప్పండి చూద్దాం. తిరుమలలో తినే రైసు సీఎం, ఎంపీలు, టీటీడీ వాళ్ళు అందరూ తింటున్నారు అని చెప్పండి చూద్దాం. వాళ్ళు తింటారా? ఆ రైస్ తినగలరా వాళ్ళు? మరి ఓనర్స్ ఎందుకు తినాలంటున్నా? వాళ్ళు పనోళ్ళు. టీటీడీ ఈఓ అయినా, టీటీడీ చైర్మన్ అయినా పనోళ్ళు. తిరుమలలో హుండీలో డబ్బులు వేసే ఓనర్స్ ఎవరు? భక్తులు. ఓనర్స్ వేసిన డబ్బులతో ఓనర్స్కే నువ్వు సరిగా పెట్టకుండా పనోడు నువ్వు అనుభవిస్తున్నావు. భక్తులు పాపాలు కడుక్కోవడానికి వేసిన డబ్బులతో ఈ పాపిస్టోళ్ళు ఏమో పెట్రోలు, బండ్లు, కార్లు అన్నీ వాడేసేసుకుని గోవిందనామని చెప్పరు. తిరుమలలో వసతులు ఉండవు. పూర్వం ఆ క్యూ లైన్లో బాక్సులు, ఆ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి రకరకాల ప్రసాదాలు పెట్టేవారు. చంటిపెట్లకి పాలు, పెద్దవాళ్ళకి కాఫీ, టీలు, మజ్జిగలు ఏవీ లేవు. రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను గురువుగారు, కాళ్ళకి ప్రసాదాల నేను చూసా. ఓకే, ఎండలు భయంకరంగా ఉన్నాయి. అక్కడ షెడ్ వేయాలి, ఏది తాటాకులతోనో లేకపోతే మామూలు షెడ్డో వేయాలి. ఏం వేయలేదు. కింద కూల్ పెయింట్ వేయలేదు. ఎండ భయంకరంగా ఉంది. ఆ ప్రసాదం కవర్లే కాళ్ళ కట్టు తిరుగుతున్నాను. అది కాకుండా కింద అలిపిరిలో మొత్తం ఓపెన్గా ఉంది. ఏమంటారు వాటిని, బారికేడ్స్ కట్టేశారు. ఎండలో భయంకరమైన ఎండలో జనం. ఇన్ని 100 కోట్ల డబ్బులు వస్తున్నాయి.
ఆ డబ్బులన్నీ ఇచ్చేది భక్తులు డబ్బులు భక్తులు ఖర్చు పెట్టడానికి ఏడుపు, మళ్ళీ ఆ డబ్బులేమో పథకాలే పట్టిపోతాడు. మసీద్ నుంచి రూపాయి తేలేని చవట్లో, చర్చి నుంచి రూపాయి తేలేని చవట్లో, అన్ని మతాల సెక్యులరిజం అని కబుర్లు చెప్పి అక్కడ పట్టుకెళ్ళని డబ్బు ఇక్కడ ఎందుకు పట్టుకెళ్తున్నావు? మా డబ్బులు మాకు ఖర్చు పెట్టావు చెప్పండి వాళ్ళని. టీటీడీ సొమ్ము కేవలం భక్తులకి మాత్రమే వాడేమో చెప్పండి చూస్తాను. గవర్నమెంట్ రూపాయి పట్టుకెళ్ళలేదు చెప్పండి చూస్తాను. ఇప్పుడు మీరు ఇవన్నీ ప్రశ్నించినందుకేనా ఆ ఇంపాక్ట్? మరి ఇంకోటి కూడా అడిగాను కదా 6 ఏళ్ల క్రితం. ఇంకోటి ఏంటి అడిగా, టీటీడీలో పనిచేసే వాళ్ళంతా హిందువులే, ఒక స్టేట్మెంట్ ఇమ్మని చెప్పండి ధర్మారెడ్డిని. చెప్పండి టీటీడీలో అందరూ హిందువులే ఉన్నారు అని చెప్పండి చూద్దాం. ఎలా ప్రశ్నించచ్చా? దొంగ అనొచ్చా? అనకూడదుగా. కాలం కడుపు కోత మిగిల్చినా బుద్ధి రాకపోతే ఎవడేం చేస్తాడమ్మా? రావణాసుడికే బుద్ధి రాలేదు, వీళ్ళకి వస్తుందంటారా? స్వామివారి అసలు ఆ పదం ఏంటి గురుగారు? నేను ఇంకా కన్ఫ్యూజన్. మాజీ ఇస్కాన్ సభ్యులు అంటే నేను ఇస్కాన్లో ఉండేవాడిని, ఓకే, వచ్చేసాను అంతే, అంతకుమించి అది కాదు పాయింట్ ఇక్కడ. గోవిందనామం నేను అందరితో చెప్పిస్తుంటే ఆ వీడియో మీరు చూడొచ్చు, తిరుమల అరాచకం అని 2-3 ఏళ్ల క్రితం. గోవిందనామం చెప్పిస్తుంటే వాడు బూట్లు వేసుకొచ్చి బేడాంజేశాన్ దగ్గర ఇక్కడ చెప్పకూడదు అన్నాడు. ఈ తిరుమల ఎక్కడైనా చెప్తాం అని నేను చాలా గట్టిగా గోవిందనామం అందరితో చెప్పించాను. నేను చెప్పాను, నువ్వు బూట్లు తీయి ఇక్కడి నుంచి పోవని చెప్పాను. తర్వాత అసలు విషయం ఏంటంటే, తిరుమలకి ఎందుకు వస్తారండి ఎవరన్నా? ప్రశాంతత కోసం, ఆనందం కోసం, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం. వీళ్ళు బోడిపెత్తనం ఏంటమ్మా? వీళ్ళు పనోళ్ళు కదా. ఇప్పుడు మెయింటైన్ చేయడానికి పెట్టుకున్నాం మనం వాళ్ళని. వాడు బాస్ కాదు, వెంకటేశ్వర బాసు, ఆడు బాసు కాదు. అర్థమైందా? ఇంత ముందు ఇంకొక ఆయన ఉన్నాడు ఈఓ కింద, ఇప్పుడు ఈయన, రేపు పోతాడు ఇంకొకళ్ళు వస్తారు. అక్కడ పర్మనెంట్ బాస్ ఎవరు? వెంకటేశ్వర కదా, వీళ్ళు కాదు కదా. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనదే రాజ్యం అని వీళ్ళు పిచ్చి వేషాలు వేస్తున్నారు. కానీ కాలం అందరికీ తీర్చేస్తుంది. ఆల్రెడీ ఎన్ని చూసాం మనం. రీసెంట్గా ఈ సోషల్ మీడియాలో కూడా మీ పైన దాడి మొదలు పెట్టారు. రాధా మనోహర్ దాస్ ఎవరు, ఇంకా ఎన్ని కోట్లు ఆస్తులు, అవి ఎక్కడన్నా నాకు కూడా ఇవ్వండి. మీకు జోక్ చెప్తా కాదు, మీకు కొన్ని ఇస్తాను. కానీ అసలు ఇప్పుడు కాదమ్మా, 2-3 ఏళ్ల క్రితం, 2-3 ఏళ్ళు అవుద్ది. వీడికి తిరుపతిలో 5 ఎకరాలు ఉంది, అది కొట్టేద్దామని వీళ్ళు ఇలా బెదిరిస్తున్నారని ఎవరెవరో చెప్పారు. అంటే బాబు ఎక్కడుందో చెప్పండి, నాకు కూడా తెలియదు, మీరు ఎంతకాలితే అంత తీసుకుని నాకు కూడా కొంచెం ఇవ్వండి, మరి అది కొంపలో ఉంటున్నాను అని ఇంకా ఆ జోకు నవ్వుకున్నాను. అంటే వీళ్ళ ఊహలో ఎందుకంటే నేను ఆ ప్రపంచాన్ని పెంచుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడు నేను ఎవరో దింపారా, ఇప్పుడు మళ్ళీ మీరు దింపుతారు అంతే. కారు ఇలాంటి ఆశలు ఆలోచన ఏమి లేవు నాకు. ప్రపంచం చాలా సింపుల్గా ఉండాలి తప్ప అలా పెంచుకుని మనశ్శాంతిని కోల్పోయి ఏదమ్మా ఏది నీది, కనీసం అసలు సొంత ఇల్లు కూడా లేదా? ఎందుకు ఉండాలి చెప్పు? ఇదే సొంతం కాదుగా, మీది వదిలేసేయండి. పూర్వం నుంచి వాళ్ళకు ఉంటుంది, ఆ ఇంట్లో వాళ్ళకు ఉంటుంది, నాకు సంబంధం ఉంది, నేను వదిలేసానుగా. ఈ ఒళ్ళు మాత్రం వాళ్ళదే, ఆ ఇల్లు నాది కాదు, వాళ్ళకి సంబంధించింది. కాబట్టి మనం ఇప్పుడు ఈ శరీరం నిలబడడానికి ఓ పూట తినాలి, ఈ శరీరం నిలబడడానికి ఏదో ఒక గూడు ఉండాలి తప్ప దీనికోసం ఏదేదో చేసేసి నాకు ఎవరెవరో అక్కడక్కడ ఆశ్రమం కడదాం, లేకపోతే ఆ కొండ మీద కడదాం శ్రీకాకుళంలో, లేకపోతే ఇంకో చోట ఏదో అడిగారు. ఏమొద్దు నేను మీకు దాన్నం. ఇప్పుడు మనం ఏదైనా వస్తువో స్థలమో తీసుకోవడం పెద్ద విషయం కాదు. తర్వాత దీపం పెట్టాలా, దాన్ని మెయింటైన్ చేయాలా. మేము ఉన్న చోటే నేను ఉన్నప్పుడు దీపం పెడతాం, నేను లేనప్పుడు తెర వేసి ఉంటుంది. కాబట్టి
మనం ఏమంటారు మొయ్యలేని బరువులు పెట్టుకోదలుచుకోలేదు. ఇప్పుడు అయినా పోనీ వాళ్ళు పెట్టుకుని ఏమన్నా, ఇప్పుడు ఒక ఆయనకి 1,00,000 కోట్ల ఆస్తి, ఒక ఆయనకి 30,000 కోట్ల ఆస్తి, ఏదో ఆస్తులు చెప్తారు కదా. రాజుగారి కథ గుర్తుందా మీకు చిన్నప్పుడు? మంత్రిని అడిగాడు, ఓ మనిషికి అసలు ఎంత స్థలం కావాల్సి వస్తుంది అని అడిగాడు. రేపు టముకేద్దాను అన్నాడు. టముకేసాడు. టముకేసి సూర్యాస్తమైన లోపల ఎవడు ఎంత పరిగెడితే ఆ స్థలం అంతా ఆడిదే అన్నారు. అలా కొంతమంది ఔత్సాహికులు వచ్చారు, కొంతమంది పరిగెట్టి డ్రాప్అవుట్ అయిపోయారు. ఒకడు మాత్రం భోజనం టవల్లో కట్టి తెచ్చుకున్నాడు. వాడు వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు, నడిచాడు. అమౌంట్ అడిగితే తక్కువ పొలం వస్తుంది. పరిగెట్టాడు. ఈ భోజనం బరువుగా ఉంది, పడేశాడు. కాసేపటికి వాటర్ బాటిల్ బరువు పడేశాడు. పరిగెత్తాడు. ఇంచుమించు మధ్యాహ్నం 3:30, 4 అయిపోయింది. పొద్దున సూర్యోదయంతో మొదలు పెడితే. కానీ డెడ్ లైన్ ఏంటి? నువ్వు ఎక్కడ మొదలెట్టావు అక్కడికి వచ్చేయాలి, అప్పుడు ఆ స్థలం అంతా నీదే అన్నారు. వాడు డెడ్ లైన్ పెట్టుకున్నది కొన్ని 100 ఎకరాలకి ఎక్కడో ఒక కరపాతాడు. రిటర్న్ రావాలిగా. నువ్వు 10 గంటలు పరిగెట్టిన పరుగు వితౌట్ ఫుడ్ వితౌట్ వాటర్ 2 గంటల్లో కవర్ చేస్తావా? అబ్బో స్థలం అంతా పోద్ది అని పరిగెట్టి చివరికి ఎక్కడ స్టార్ట్ అయ్యాడో అక్కడికి వచ్చాడు. టాప్న పడ్డాడు, ఇంకా లేవలే. అప్పుడు మంత్రి గారు రాజుగారికి చెప్పారు, సార్ మనిషికి 6 అడుగులు కావాలి. మనిషికి ఎంత కావాలి? 6 అడుగులు కావాలి. అందుకని మనకు ఒక తత్వంలో పాట కూడా ఉంది, ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లెక్కడున్నదే చిలక, అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే చిలుక, మున్నాళ్ళ ముచ్చటకు మురిసేవు భ్రమసేవు, ముందుగతి కానవే చిలుక.